దేవుని మాటలను అందించినటువంటి మన ఆత్మీయ సహోదరులకు మన ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాక్యాన్ని ధ్యానించడానికి చేరవచ్చిన సంఘమంతటికి కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ముందుగా దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పిల్లలుగా తండ్రి మీ సన్నిధిలో చేరి ఉండగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాము తండ్రి. ఏ మాటలైతే మా ఆత్మీయ స్థితిని బలపరచగలవో ఆ మాటల చేత నాయన మా ఆత్మీయ జీవితాలను సరిచేయండి. మరింత ఉన్నతముగా తండ్రి మమ్మల్ని మీ కొరకు సమర్పించుకోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానమును నాకు అనుగ్రహించి తండ్రి మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్ల నన్ను ఎత్తుపట్టుకొనండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మీ సహాయమును మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా. ఈ సృష్టి ప్రారంభమునకు మునుపు అంటే మన కంటికి కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో, ఈ విశ్వం కానివ్వండి, ఈ ప్రపంచంలో ఏదైనా, భూమి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, మనకు విశ్వంలో కనబడేటటువంటి ప్రతిదీ కూడా ఏది ప్రాణం పోసుకోక మునుపు, అంటే ఏది భూమి మీద రాక మునుపు, ఈ సృష్టిలో ఒక కదలిక అనేది లేక మునుపే పరిశుద్ధాత్ముడు ఉనికి వినబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడి శక్తి కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని ఉనికి ప్రారంభంలోనే మనకు కనబడుతూ ఉన్నట్లుగా ఒక వచనం మనకు తారసపడుతూ ఉంటుంది. ఒకసారి ఆ వచనాన్ని చూసుకొని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ముందుగా ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు. ఇప్పుడు సృష్టి క్రమాన్ని గురించి మాట్లాడుతూ, సృష్టి పుట్టక ముందు ఒక సంఘటన జరిగింది లేక ఒక పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటది అంటే, దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఈ భూమి అనేది నిరాకారంగా ఉన్నప్పుడే, చీకటి జలముల పైన అల్లాడుతూ ఉన్నప్పుడే, సంచరిస్తూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుతుంది అని మాట్లాడాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సృష్టి రూపుదిద్దుకొనడానికంటే ముందు దేవుని ఆత్మ అనేది ఉంది అని ఇక్కడ ప్రస్తావించబడింది. అవునా? దేవుని ఆత్మ అనగానే మనం ఏమనుకుంటాం? దేవుని ఆత్మ అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? మనకైతే ఏం గుర్తురాదు. ఏం గుర్తొస్తుందంటే, దేవుని ఆత్మ అనగానే దేవునిలో ఒక భాగంగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు గుర్తు రావాలి. ఈ దేవుని ఆత్మ, అల్లాడుతున్న దేవుని ఆత్మ ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడే. మరొక వచనంలో మనం చూసుకొని మనం ముందుకు వెళితే, మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. టైం పట్టుద్దా? మూడో అధ్యాయం
అక్కర్లేదు 13వ వచనం నుండి ఆ సమయమున 16వ వచనం నుండి యేసు బాప్తిసం పొందిన వెంటనే 16వ వచనం యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. చాలు. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకుంటున్న సందర్భంలో జరుగుతున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రభువారు బాప్తిస్మం తీసుకొని నీళ్లలో నుండి ఒడ్డుకు నడుచుకుంటూ వస్తున్నారో వెంటనే దేవుని ఆత్మ ఆకాశం నుండి ఒక పావురం లాగా యేసు ప్రభు వారి మీదకు వచ్చేసింది. ఇప్పుడు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నాక అదే దేవుని ఆత్మ, ఇందాక మనం చూసామే జలములపై అనలాడుతుంది దేవుని ఆత్మ అని, ఆ దేవుని ఆత్మ యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసు ప్రభు వారి మీదకు రావడం చూస్తున్నాం. మరి ఈ దేవుని ఆత్మ ఎవరో అనుకుంటూ ఉంటాం మనం, అవునా? రైట్. మరొక వచనాన్ని చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నుండి వెంటనే ఆయన నీళ్లలో నుండి ఎవరు ఆయన? యేసు ప్రభు వారిని కూర్చున్న సందర్భమే. ఇందాక మత్తయ్య గారు రాశారు, మార్కు గారు కూడా రాస్తున్నారు. ఏమని? వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుట పరిశుద్ధాత్మ పావురములే అతని మీదకి దిగి వచ్చుట చూచెను. ఇప్పుడు అదే సందర్భంలో మార్కు గారు ఏమని రాస్తున్నారంటే, యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చింది అని మత్తయ్య గారు రాస్తే, ఆ దేవుని ఆత్మ మరెవరో కాదు పరిశుద్ధాత్ముడే అని మార్కు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రూఢీపరుస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ ఉనికి మనకి ఎక్కడ కనపడుతుందయ్యా అంటే, యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మాత్రమే కాదు, ప్రారంభంలోనే కనపడుతూ ఉంది. సృష్టి నిరాకారంగా ఉన్నప్పుడే, సృష్టి అనేది రూపుదిద్దుకోవడానికంటే ముందుగానే దేవుని ఆత్మ అనేది ప్రారంభంలో మనకు కనిపించింది. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కనపడుతున్నాడు మనకు? కొత్త నిబంధనలో కాదు సుమా, పాత నిబంధన కంటే ముందుగా, ఈ సృష్టి కంటే ముందుగానే పరిశుద్ధాత్ముని శక్తి కనబడుతూ ఉంది, అవునా? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు ఈ పరిశుద్ధాత్ముని లేక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పాత నిబంధన కాలంలోనే, ఆనాడే ఆయా కాలాలను, ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితుల్లో కొంతమంది భక్తుల మీదకి పంపి తన కార్యాలు జరిగించుకునేవాడు దేవుడు. అర్థం కావడానికి మరొకసారి, తండ్రి అయిన దేవుడు ఈ పరిశుద్ధాత్ముడి, ప్రారంభంలోనే ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్ముని భూమి మీద కొంతమంది భక్తులు, దేవుడికి నచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఒక కార్యం జరిగించాలి అనుకున్నప్పుడు ఆ కార్యం జరిగించడానికి ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో వారి మీదకు ఈ పరిశుద్ధాత్మని పంపి, ఈ పరిశుద్ధాత్మని సహాయంతో ఆ భక్తుల్ని నడిపించేవాడు, ఆ భక్తుల్ని రేపేవాడు, ఆ భక్తుల్ని ముందుకు కొనసాగించేవాడు. దేవుడు అనుకున్న పని జరిగించుకునేంత వరకు పరిశుద్ధాత్మ సహాయంతో తన భక్తుల్ని నడిపించుకున్నాడు. అలా పాత నిబంధన చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఎవరు కనపడతారు మనకు? దేవుడు ఆత్మను ఆ మనిషి మీదకు పంపి ఆ మనిషిని వాడుకున్న జాబితాలో ఎంతమంది కనపడుతుంటారు? కొందరిని గురించి మనం ఆలోచన చేస్తాం. ఎవరు కనపడుతూ ఉంటారు అంటే, మోషే గారు కనపడుతూ ఉంటారు, అవునా? మోషే గారి జీవితం మనకు చాలా సుపరిచితం, చాలా సార్లు మనం మాట్లాడుకుని ఉంటాం కొన్ని సందర్భాలు కూడా. ఇప్పుడు ఈ మోషే గారి గురించి దేవుడు రాయించిన ఒక మాటను, ఒక వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. 11వ అధ్యాయం 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదని. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసు ప్రభు గారు మోషే గారితో
దేవుడు, తండ్రి అయిన దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మోషే, నీ మీదకు వచ్చిందే ఆత్మ, ఆ ఆత్మలో పాలు అంటే పాలు అంటే ఎంతో కొంత భాగం. పాలు అంటే సగం అని మనం చెప్పలేము, 70% అని మనం చెప్పలేము. పాలు అంటే భాగం, అంటే ఎంతో కొంత భాగాన్ని. అంటే మోషే, నీ మీదకు వచ్చిందే ఆత్మ, నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మలో పాలు ఈ ఇశ్రాయేలీలకు కూడా నేను ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. అంటే మోషే గారి మీదకు దేవుడు ఆత్మను పంపించి వాడుకున్నాడా? వాడుకున్నాడు. మోషే గారి పుట్టుకలోనే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మోషే గారు పుట్టేటప్పటికే ఆయనకంటూ ఒక పనిని నియమించేశాడు. ఏంటి ఆ పని అంటే, ఇశ్రాయేలీల బానిస బ్రతుకులో నుండి విడిపించాలి. మనిషి వల్ల అయ్యేది కాదు ఇది. కొన్ని లక్షల మందిని, బానిసలుగా ఉన్న వారిని రాజ్యానికి విరుద్ధంగా మాట్లాడి, లేక ఆ రాజును సైతం ఓడించేసి, లేక ఆ రాజును కూడా పక్కకు నెట్టేసి ఈ బానిసలందరినీ బయటకు తీసుకురావాలంటే ఒక్క మనిషితో అయ్యే పనా? సాధారణ మనిషితో అయితే అవ్వదు. కానీ దేవుడు ఆత్మను పంపించాడు మోషేలోనికి. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా అయితే నడిపిస్తున్నాడో, ఎలా అయితే చెబుతూ ఉన్నాడో ఆ మాటల ప్రకారంగా నడిచాడు మోషే. మోషే గారు కర్ర ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం ఏదైతే ఉందో ఆ ఎర్ర సముద్రం కాస్త రాసుల్లాగా, అంటే ఒక గోడల్లా అటు ఇటు నిలబడిపోయింది. అంటే అప్పుడు మోషే గారిలో ఆత్మ సహాయం లేదా? ఉంది. కర్రను అక్కడ పడేసి చూసినప్పుడు అది వెంటనే పామైపోయింది. మరలా పట్టుకున్నప్పుడు అది కర్రగా మారిపోయింది. మోషే గారిలో ఆత్మ సహాయం లేకుండానే జరుగుతున్నాయా ఇలాంటి కార్యాలు? లేవు. అంటే దేవుడు ఆనాడు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి, వారిని మరలా నడిపించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మోషే గారికి అనుగ్రహించాడు. ఆత్మ సహాయంతోనే మోషేని నడిపించాడు. ఇలా నడిచారు కొన్ని సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రయాణం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మోషే గారికి టైం అయిపోతూ ఉంది. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్ కాలం అనేది అయిపోతూ ఉంది. అయిపోయే సమయానికే దేవుడు మరలా అతని స్థానంలో మరొక నాయకుడిని నిలబెట్టాలనుకున్నాడు. మరొక నాయకుడిని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు నిలబెట్టుకోవాలి? మోషే గారికి పిల్లలు లేరా? ఉన్నారా? ఎంతమంది? ఇద్దరు ముగ్గురు. పలానా పక్కింటి ఆవిడకి ఎంతమంది పిల్లలండి అంటే ఇద్దరు ముగ్గురు అవునండి అన్నట్టు చెప్తున్నారు మీరు. మోషే గారికి ఎంతమంది పిల్లలు? బాగా చదువుతున్నారు మీరు బైబిల్. 2 పిల్లలు. అయినప్పటికీ మోషే గారి పిల్లలను నిలబెట్టుకోలేదు దేవుడు. మోషే అయిపోయిన తర్వాత మోషే కొడుకుని నిలబెడదాం అనుకోలేదు. పోనీ మోషే పిల్లలేమో వద్దు, అహరోనుకి పిల్లలు లేరా? నాయకుడిగా అహరోను పిల్లలను నిలబెట్టుకోకూడదా? కహాతు వంశంలో ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు. మోషే కుటుంబమే పెద్ద కుటుంబం. అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, పెద్ద కుటుంబం వారిది. ఆ కుటుంబంలో నుంచి ఎవరిని కూడా మోషే స్థానంలో నిలబెట్టడానికి ఇష్టపడలేదు దేవుడు ఒక నాయకుడిగా. మరి ఎవరు నిలబెట్టాడు? మోషే గారి తర్వాత ఇశ్రాయేలీలకు కనాను భూభాగాన్ని పంచిపెట్టింది ఎవరు? ఇంకో వారం రావడం మానేస్తే శుభ్రంగా తూర్పు తిరిగేసి దండం పెట్టేస్తారు అందరూ. అర్థమవుతుంది. మోషే గారి తర్వాత నిలబడిన నాయకుడు ఎవరయ్యా అంటే యెహోషువ గారు. ఆయనను దేవుడు ఏం చూసి నిలబెట్టుకున్నాడు మోషే గారి స్థానంలో? వీరెవ్వరినీ కాదని, మోషే కుటుంబీకులను ఎవరినీ కాదని, నూను కుమారుడైనటువంటి యెహోషువని మాత్రమే మోషే గారి స్థానంలో ఒక నాయకుడుగా నిలబెట్టుకున్నాడు. అంటే కారణం ఏమై ఉంటుంది? చూద్దాం ఒకసారి ఏమై ఉంటుంది. ఇదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం. కరెంట్ రానట్టేనా? అసలు పోదండి. 27వ అధ్యాయం 18వ వచ్చి
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. చాలు. ఇప్పుడు మోషే గారు అడుగుతున్నారయ్యా, నా సమయం అయిపోవస్తుంది, నాకు తెలుస్తుంది, మరి నా తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ముందుకు కొనసాగించడానికి, ఆ కనాను భూభాగాన్ని స్వాస్థ్యముగా పంచి ఇవ్వడానికి ఒక నాయకుడు నిలబడాలి. నా తర్వాత స్థానంలో నువ్వు ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నావయ్యా అని అడిగాడు. అడగగానే మోషే గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మోషే, నీ పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలు ఉండగా ఇంకెవరో కావాలని నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అడగట్లే. నీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా, లేక నీ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో నీకు నచ్చిన వాళ్ళని నిలబెట్టు అని అడగట్లేదు. మరి అలా అడక్క ఎవరి పేరు చెప్తున్నాడు? నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు చూడు. ఎందుకయ్యా నువ్వు ఆయన్నే ఎంచుకున్నావు అంటే, అతడు ఆత్మను పొందినవాడు. అంటే నీ వెనకే నీ స్థానంలో ఒక మనిషిని నేను సిద్ధపరుస్తూ వస్తున్నా, అతడే యెహోషువ. అతనిలో ఉన్నదేంటో తెలుసా? ఆస్తి కాదు, అందం కాదు, కూడబెట్టుకున్న సంపాదన కాదు, అన్నిటికీ మించి అతడు ఆత్మను పొందుకున్నవాడు. ఆత్మ సహాయం ఉంది నీలో. నేను ఏ ఆత్మనైతే ఉంచానో ఆ ఆత్మ యెహోషువలో కూడా ఉంచాను. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి యెహోషువ సరైన వ్యక్తి, అతన్ని నిలబెట్టు అని మాట్లాడుతున్నాడు. ఆ యెహోషువ గారు వచ్చిన తర్వాతే ఇశ్రాయేలీయులు కనాను వాగ్దాన దేశాన్ని చేరుకోవడం, చీటీల ద్వారా ఆ వాగ్దాన భూభాగాన్ని 12 గోత్రాల వారిలో 11 గోత్రాల వరకు పంచిపెట్టేయడం, లేవీలు మినహాయించి జరిగిపోయింది. ఇలా పంచిపెట్టిన తరువాత యెహోషువ గారి కాలం కూడా అయిపోవచ్చింది. ఇంకా మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు ఈ మధ్యలో. అతడు కూడా ఆత్మను పొందుకున్నవాడు, యెహోషువ గారు కాకుండా. ఎవరు ఆయన అంటే, ఆయన ఎక్కడో ఒక నాగరికతలో, మెసొపొతేమియా నాగరికతకు చెందినవాడు ఆయన. ఆ నాగరికతలో చెంది ఎక్కడో చివర ఎక్కడో మూల బ్రతుకుతున్నటువంటి మనిషి. ఎవరైనా? బిలాము గారు. బిలాము గుర్తున్నాడా? ఎలా గుర్తుంటాడు మనకు బిలాము? గాడిద కూడా బుద్ధి చెప్పింది అనమాట బిలాముకి. ఈ బిలాము ప్రారంభంలో చాలా గొప్పవాడు, ఒక గొప్ప శక్తినిచ్చాడు దేవుడు బిలాముకి. ఏంటంటే అది ఒకసారి చూద్దాం. ఇదే సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. బిలాము సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను చాలు. ఇప్పుడు ఈ బిలాం అనే ఒక వ్యక్తి, ఒక ప్రవక్త. దేవుడు ఇతనికి ఇచ్చిన గొప్ప వరం ఏంటయ్యా అంటే, ఈ బిలాము నోరు తెరిచి తన నోటి నుండి శాపవచనాలు వచించాడు అనుకోండి, ఆ శాపవచనాలు నెరవేరుతాయి. అలా కాకుండా ఆశీర్వచనాలు పలికాడు అనుకోండి, వారికి ఆశీర్వాదం కలుగుతుంది. అంటే అతను నోట నుండి ఏది బయలుదేరితే అది జరిగిపోతుంది అనే ఒక ఉన్నతమైన వరాన్ని ఆనాడు బిలాముకి ఇచ్చాడు దేవుడు. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇశ్రాయేలీయులను శపించడానికి ఒక రాజు పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళగానే ఇశ్రాయేలీలందరూ కనబడుతూ ఉన్నారు బిలాముకు. కనబడగానే ఏమైందట? దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. అంటే దేవుని ఆత్మ బిలాము మీద కూడా వస్తుంది. అంటే బిలాము కూడా దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించి నడిపించాడు. కానీ ఆ నడిపింపును బిలాము నిలబెట్టుకోలేకపోయాడు. అది ఆయన దౌర్భాగ్యం. బిలాము దేవుడిచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఇశ్రాయేలీయులను దేవునికి దగ్గర చేయలేకపోయాడు. ఇశ్రాయేలీయులను పాపంలో నుండి బయటకు తీసుకురాలేకపోయాడు. కానీ ఏది ఏమైనా దేవుడు బిలాముకు తన ఆత్మశక్తిని, ఆత్మ సహాయాన్ని అనుగ్రహించాడు.
బిలాం మోషే గారికి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించాడు. ఆత్మ సహాయంతోనే మోషే గారు అనేక కార్యక్రమాలు జరిగించాడు. ఆ తర్వాత యెహోషువ గారికి కూడా దేవుడు ఆత్మ సహాయాన్ని అందించాడు. యెహోషువ గారు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగించాడు. బిలాముకు కూడా దేవుడు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని. ఆ తర్వాత ఇంకెవరికైనా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించాడా అని మనం పరిశీలన చేస్తే తర్వాత మనకెవరు కనపడతారు? ఇశ్రాయేలీలు కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్న తరువాత వారు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, పాపం ఏంటంటే, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆ వాగ్దాన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఆచారాలతో పాటు బతకడం నేర్చేసుకున్నారు. మనం ఉన్నాము, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వెంటనే అక్కడ కల్చర్కి అలవాటు పడిపోతుంటాం. అది మంచిదనుకోండి, బాధ లేదు. ఇంకా ఒకవేళ అది మంచిది కాదనుకోండి, చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి కనానీయులను చూసి, మోయాబీలను చూసి, పెరిజ్జీలను చూసి వారి అలవాట్లను నేర్చుకోవడం, వారి ఆచారాలను నేర్చుకోవడం, వారి విగ్రహారాధన నేర్చుకోవడం, వారు భక్తి చేస్తున్నటువంటి విధానాన్ని నేర్చుకొని దేవునికి చాలా కోపాన్ని పుట్టించినప్పుడు దేవుడు వారికి వేసిన శిక్ష ఏంటో తెలుసా? ఏ జనాంగాన్ని చూసైతే వీళ్ళు వాతలు పెట్టుకుంటున్నారో, ఏ జనాంగాన్ని చూసైతే వీళ్ళు నీచమైన కార్యాలను నేర్చుకుంటున్నారో వారి చేతి కిందకే దాసులుగా అప్పగించేశాడు. మరలా బానిసకూడు తినే పరిస్థితి తీసుకొచ్చాడు. మరలా వాళ్ళకు ఊడిగం చేసేటటువంటి రోజులు గుర్తు చేశాడు. వాళ్ళ కింద దాసులుగా జారిపోయిన కొంతకాలానికి వీళ్ళు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఏమని? దేవా, మరి తప్పు అయిపోయింది. మరి తప్పు చేసినప్పుడు అదే కదా అంటాం, తప్పు అయిపోయింది, ఈసారి మమ్మల్ని క్షమించు, ఈసారికి క్షమించి ఈ బానిస బ్రతుకు నుండి మమ్మల్ని విడిపించు, మాకు విముక్తిని దయచేయి, మరలా మాకు జీవితాన్ని అనుగ్రహించని మొరపెట్టినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? పిల్లలు ఆకలితో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు అన్నం పెట్టుకుని ఉంటారా? ఒకవేళ ఉంటారనుకున్నాం, ఎంతసేపు ఉంటారు? 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట. టైం గడిచే కొలది ఆకలి పెరిగిపోతుందనే ఆలోచన పెరుగుద్ది పేరెంట్స్కి. అలాగే దేవుడు కూడా అంతే, అంతకన్నా గొప్పవాడు. వాళ్ళు అడుగుతూ ఉండేటప్పటికి మనసును ఆపుకోలేకపోయాడు, కోపాన్ని పక్కన పెట్టేశాడు, కోపాన్ని దిగమింగుకున్నాడు, రక్షించాలనుకోగానే ఆ బానిస బ్రతుకు నుండి మరలా ఇశ్రాయేలుని విడిపించడానికి ఎవరిని పుట్టించాడో తెలుసా? న్యాయాధిపతులను పుట్టించాడు, న్యాయాధిపతులను నిలవబెట్టాడు. మనకు న్యాయాధిపతుల గ్రంథం కనపడుతూ ఉంటుందా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ధ్యానించడం మొదలు పెట్టండి. న్యాయాధిపతులు కనపడుతూ ఉంటారు. ఇశ్రాయేలీలను విడిపించిన జాబితాలో మొట్టమొదట కనపడే న్యాయాధిపతే ఒత్నీయేలు, రక్షకుడుగా కనపడుతూ ఉంటాడు ఆయన. ఒకసారి ఆయన గురించి కూడా ఒక వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నాహారయిము రాజైన కూషానిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. చాలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మొరపెడితే ఆ ఇశ్రాయేలీల్ని విడిపించడానికి దేవుడు ఒక రక్షకుడిని ఎన్నుకున్నాడు. అతడే కాలేబుకు అల్లుడుగా వచ్చినటువంటి ఒత్నీయేలు. కాలేబు గారికి ఒత్నీయేలు ఏమవుతాడు? అల్లుడు, కూతుర్ని, కుమార్తెను చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఒత్నీయేలు ఒక రక్షకుడిగా ఇశ్రాయేలుని పరిపాలించడం జరిగింది కొంతకాలం. ఆ పరిపాలించడానికి అంటే ముందు యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదకి వస్తూ ఉంది. యెహోవా ఆత్మ ఒత్నీయేలుకు అనుగ్రహించాడు దేవుడు. అంటే ఒక న్యాయాధిపతిగా ఒత్నీయేలును వాడుకోవడానికి, ఇశ్రాయేలీయులను దేవునికి దగ్గర చేయడానికి, ఇశ్రాయేలీయులను పాపంలో నుండి విడిపించడానికి ఒత్నీయేలుకు కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు
అనుగ్రహించాడు. అంటే ఒత్నీయేలు కూడా ఆత్మ సహాయంతోనే నడిపింపబడ్డాడు ఆ కాలంలోనే. ఇంకా ఎవరున్నారయ్యా అని మనం ముందుకు వెళుతూ ఉంటే ఇదే న్యాయాధిపతుల జాబితాలో మరొక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. ఆయన ఎవరు అంటే, అతను కుటుంబ పరిస్థితులు ఏమీ బాగాలేవు. కుటుంబ పరిస్థితులు బాగోక అన్నదమ్ముల నుండి, తల్లిదండ్రుల నుండి ఎన్నో బాధలు అనుభవించి విమర్శకు లోనైపోయి ఇక ఈ కుటుంబంతో నేను ఉండలేను అనుకొని కుటుంబం నుండి వెళ్ళిపోయి ఎక్కడో టోబు దేశంలో బ్రతుకుతున్న వ్యక్తి. నీ తల్లి ఎవరయ్యా అని అడిగితే వేశ్య అని చెప్పుకోలేని పరిస్థితి ఆయనది. నీ తండ్రి ఎవరయ్యా అని అడిగితే నా తండ్రి ఫలానా వ్యక్తి అని ధైర్యంగా చెప్పడానికి కూడా సరిపోనటువంటి వ్యక్తి అది. ఆయనే యొఫ్తా. చాలా విశ్వాసవీరుడు ఆయన, చాలా గొప్ప విశ్వాసవంతుడు ఆయన. అలాంటి ఆయనను కూడా దేవుడు నిలవబెట్టుకొని న్యాయాధిపతిగా వాడుకున్నాడు. వాడుకోవడానికి ఆయనకు కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే ఆత్మ సహాయమే. చూద్దాం మరొక వచనాన్ని. ఇదే న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. యెహోవా ఆత్మ యొఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మెస్పేలో సంచరించి గిలాదు మెస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. చాలు, మనకు సందర్భం బాగా తెలిసిందే. యొఫ్తా గారిని ఒక నాయకుడిగా, ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక రక్షకుడుగా దేవుడు ఎన్నుకున్న తరువాత ఆయన గిలాదు ప్రాంతం నుండి అమ్మోనీయుల వద్దకు వెళుతూ ఉన్నాడు. యుద్ధానికి ముందు జరుగుతున్న విషయం. యుద్ధానికి ముందు ఆయన మనస్సు లేక ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే అనాలోచనగా అయితే లేడు ఆయన. మొక్కుబడి చేసేటప్పుడు కూడా అనాలోచనతో చెయ్యట్లేదు ఆయన. ఎందుకంటే ఆత్మ, యెహోవా ఆత్మ యొఫ్తా మీదికి రాగా, అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుంది? యొఫ్తా మీదకి. అంటే యొఫ్తా గారిని కూడా ఒక న్యాయాధిపతిగా నిలబెట్టుకోవడానికి, ఒక న్యాయాధిపతిగా వాడుకోవడానికి, ఇశ్రాయేలీయుల బానిస బ్రతుకు నుండి మరలా విడిపించి దేవునికి దగ్గర చేయడానికి యొఫ్తా మీదకు కూడా దేవుడు ఏం పంపించాడు? ఆత్మను పంపించాడు. యెహోవా ఆత్మను పంపించాడు. పరిశుద్ధాత్మని సహాయాన్ని పంపించాడు. పరిశుద్ధాత్మని సహాయంతోనే యొఫ్తా ఆ రోజు యుద్ధంలో గెలిచాడు. క్షేమంగా ఇంటికొచ్చాడు. దేవునితో ఉన్నతమైన ఒక సహవాసాన్ని కలిగి బ్రతికాడు. ఇశ్రాయేలీయులను చక్కగా పరిపాలన జరిగించాడు. అంటే యొఫ్తా మీద కూడా దేవుడు ఏముంచాడు? తన ఆత్మనుంచాడు. అంటే దేవుడు నిలవబెట్టుకున్న వారందరి మీద మనకు కామన్గా కనిపించే విషయం ఏంటయ్యా అంటే ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మని సహాయం. ఇంకా ఈ పరిశుద్ధాత్మని సహాయం దేవుడికి ఎవరికి అనుగ్రహించారని మనం ఆలోచన చేస్తే మరొక న్యాయాధిపతి కనపడుతూ ఉంటాడు కదా. ఎవరైనా? సంసోను గారు. సంసోను గారి పుట్టుకే చాలా ప్రత్యేకింపబడిన పుట్టుక. ఈ సంసోను గారు భూమి మీద పడక మునిపే, తల్లి గర్భములో పడినప్పుడే, అండం పిండంగా మారుతూ ఉన్నప్పుడే దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక సంసోను పట్ల కలిగి ఉన్నాడు. అందుకే దేవదూత వచ్చి సంసోను తల్లితో మాట్లాడుతూ ఉంటుంది కదా, అమ్మా నీ గర్భములో ఉన్నటువంటి శిశువు నాకు నాజీరు చేయబడినటువంటి శిశువు, దేవుని సొత్తు అయినటువంటి శిశువు. కాబట్టి నువ్వు ద్రాక్షరసాన్ని కానీ మద్యాన్ని కానీ ఇలాంటి వాటిని నీ గర్భంలోనికి పోనివ్వకు. నువ్వు ఇలాంటి వాటిని స్వీకరించుకో. నీ గర్భంలో ఉన్న శిశువు ప్రత్యేకమైనది కాబట్టి నీవు కూడా ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని నుండి ప్రారంభించని మాట్లాడుతూ ఉంటుంది. సంసోను గారి తండ్రి వచ్చినప్పుడు కూడా, అయ్యా మేము ఎలా పెంచాలి ఈ బిడ్డని? దేవునికి నాజీరు చేయబడిన బిడ్డను నువ్వు చెప్తున్నావు నా భార్యతో, దేవుని సొత్తు అయినటువంటి శిశువు అని చెప్తూ ఉన్నావు. మరి రేపు నా భార్య డెలివరీ అయిపోయిన తర్వాత ఈ శిశువుని ఎలా పెంచాలి అని అడిగినప్పుడు, ఈ శిశువుని పెంచడానికి మేము ఏం చేయాలని అడిగినప్పుడు కూడా దేవదూత చెప్పిన మాట ఏంటి?
ద్రాక్షవల్లిని తీసేయండి, మద్యాన్ని తీసేయండి, ఇలాంటి వాటిని దూరంగా ఉంచండి. శిశువు పరిశుద్ధాత్మతో కొనసాగింపబడతాడు, ముందుకు జరుగుతుంది కార్యం అని మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటుంది. సంసోను గారి జీవితం కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పుతూనే వచ్చాం. అవునా? అవును. చాలా బలవంతుడని, చాలా శక్తిమంతుడని, ఆత్మ సహాయంతో నిండినవాడు అని సంసోను గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అలాంటి సంసోను గారు కూడా ఒకానొక పరిస్థితుల్లో పడిపోయాడు. పడిపోయినప్పటికీ ఆయన జీవితం చివరి దశలో ఉంది అనగా, ఇక నా జీవితం అయిపోతుంది అనగా, సంసోను గారు నోరు తెరిచి దేవుణ్ణి అడిగిన మాట ఏంటో తెలుసా? దేవా, ఈ ఒక్క మారు నాకు అవకాశం ఇవ్వు, ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు అయిపోయిన జీవితం ఏదో అయిపోయింది, కానీ ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇచ్చి చూడు, ఈ ఒక్కసారి నీ ఆత్మ సహాయంతో నన్ను నింపయా అని కోరుకున్నాడు ఆయన. నిజంగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి మాట వాడాలి. ఎందుకంటే మన జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా జరిగిపోయి ఉంటాయి. తప్పులు కానివ్వండి, ఒప్పులు కానివ్వండి, తెలిసి చేసినవి కానివ్వండి, తెలియకుండా జరిగిపోయినవి కానివ్వండి, ఏవైనా సరే చివరి దశలో మనం ఖచ్చితంగా పశ్చాత్తాపంతో నిండినప్పుడు మనం వాడాల్సిన మాట ఏంటో తెలుసా? దేవా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వు, ఈ ఒక్కసారికి నన్ను ఆత్మ సహాయంతో నింపు నిలబెట్టుకయ్యా అని వాడే మాట ప్రతి మనిషి జీవితంలో వస్తుంది ప్రియులారా, రావాలి. ఆ మాట వచ్చినప్పుడే నిజంగా మన జీవితాలు బాగుంటాయి. సంసోను కూడా అదే అడిగాడు, ఈ ఒక్కసారి నన్ను నిలబెట్టుకో అని అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన మరొక అవకాశం ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం, 14వ వచనం లేదా 13వ వచనం నుండి చూద్దాం. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయను సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. చాలు. ఇప్పుడు ఫిలిస్తీయులందరూ సంసోను గారిని తీసుకొని వెళ్ళిపోయి అంటున్నారు కదా, అప్పటికే కళ్ళు పీకేశారు. అప్పటికే చాలా బంధించేశారు. ఆయన పరిస్థితి అలాంటిది. అప్పుడు అంటున్నారంట కదా, సంసోను, మేము నిన్ను చంపం, కానీ నిన్ను బంధించేస్తాం. బంధించడం అనగానే మనం అనుకుంటే తాళ్ళతో కట్టేయడం అని కాదు. ఫిలిస్తీయుల కట్టడలు కానీ వాళ్ళ శిక్షా స్మృతులు కానీ చాలా కఠినంగా ఉండేవి అప్పుడే. ఇప్పుడు సంసోనుని తీసుకొని వెళ్ళిపోయి సంకెళ్ల చేత తాళ్ల చేత గట్టిగా బంధించేశారు. చూడటానికేమో కళ్ళు కనిపించట్లేదు. బంధించినప్పుడు బాడీ శరీరం అనేది విదిలించుకోవడానికి సహకరించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆత్మను ఆయన మీదకి బహుబలంగా పంపాడు. ఒకప్పుడు జుట్టంతా లేక ఒకప్పుడే ఫిలిస్తీన్లు వస్తున్నారని తెలియలా చెప్పగానే వెంటనే బలంతో ఎలా అయితే లేచాడో మరలా అంతకంటే గొప్ప బలంతో ఇప్పుడు లేస్తున్నాడు ఆయన. లేవగానే ఆ బలంతో లేవగానే ఆ స్తంభాలు 2 చేతులు కట్టినటువంటి ఆ తాళ్ళు వెంటనే తెగిపోయాయి. జనుపు నార ఎలా అయితే వెంటనే అగ్ని తగలగానే ఎలా తెగిపోద్దో, ఎలా ఊడిపోద్దో అలా ఊడిపోయాయి. అప్పుడు వెంటనే గాడిద యొక్క పచ్చి దవడను తీసుకొని ఎంతమందిని చంపేశాడట? 1000 మందిని. ఇంకా మనం కిందికి చదివితే కనబడుతూ ఉంటుంది కదా, అతడు బ్రతికున్నప్పుడు ఎంతమందిని అయితే చంపేశాడో అంతకంటే ఎక్కువ మందిని ఈ చివరిసారి దవడ ఎముకతో చంపేశాడు ఆయన. దవడ ఎముకతో. కత్తులు, గన్నులు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఏమీ లేవు. కేవలం ఒక పచ్చి దవడ ఎముక. ఒక్క దవడతో అంతమందిని చంపే అంత బలం దేవుడిచ్చాడు అంటే ఆత్మ సహాయం లేకుండానే జరిగిపోయిందా? లేదు. అంటే చివరి దశలో కూడా
ఫిలిస్తీయులను చంపడానికి, వారితో పాటు ఆయన చనిపోయాడు, వారిని చంపడానికి దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని సంసోనుకు కూడా అందించాడు. అంటే సంసోను కూడా ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల నుండి విడిపించిన తర్వాత, లేదా కాపాడుకోవడానికి, లేదా అతన్ని రక్షించుకోవడానికి, ఫిలిస్తీయులను చంపేయడానికి ఆత్మ సహాయాన్ని పొందుకున్నాడు దేవుని దగ్గర నుండి. అంటే సంసోను జీవితంలో కూడా పరిశుద్ధాత్మని సహాయంతోనే నడిచాడు. ఇంకా మనకి ఎవరు గుర్తొస్తూ ఉంటారయ్యా అని మనం ఆలోచిస్తే చాలామంది భక్తులు గుర్తొస్తారు. ఆ తర్వాత మీరు చూడండి, రాజుల చరిత్ర ప్రారంభం అవుతుంది. సమూయేలు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరైతే మంచోళ్ళు, చక్క మమ్మల్ని పరిపాలిస్తున్నారు, కానీ మీ కొడుకులు ఉన్నారే, మీ కొడుకులు నీలాంటి వాళ్ళు కాదు, నీలాంటి సహృదయం కలిగిన వాళ్ళు కాదు, నీలా మంచితనాన్ని చూసి న్యాయాన్ని చూసి తీర్పు విధించేవాళ్ళు కాదు, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకాలని మాకు నేర్పించేవాళ్ళు కాదు, మమ్మల్ని ఒక మంచి స్థితిలో తీసుకువెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని అడగడం. ఆ రాజు జాబితాలో మొట్టమొదటగా సౌలు గారు రావడం జరిగింది. సౌలు కూడా వచ్చేటప్పుడు మనం ఏదో సిల్లీగా వచ్చేసాడు అనుకుంటాం, లేదు, సౌలు కూడా ఆత్మ సహాయంతోనే నడిపించబడ్డాడు. కాకపోతే కొంతకాలం పోయిన తరువాత ఆ ఆత్మ సహాయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఆయన, అంతే. ఆ తర్వాత దావీదు గారు వచ్చాడు. దావీదు గారు కూడా ఆత్మ సహాయంతోనే నిలబడ్డాడు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని సాక్ష్యం ఇచ్చాడు దేవుడే. దావీదు గారు కూడా తప్పు చేసినప్పటికీ ఆత్మ సహాయాన్ని మరలా పొందుకున్నాడు పశ్చాత్తాపంతో. తర్వాత ఎంతోమంది భక్తులు, ఏలియా గారు కానివ్వండి, ఎలీషా గారు కానివ్వండి, ఇర్మియా గారు కానివ్వండి, యెషయా గారు కానివ్వండి, ఇలా మనం పాత నిబంధన మొత్తం ఆలోచిస్తూ ముందుకు వెళితే చాలామంది భక్తులను దేవుడు ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్మను వారి మీదకు పంపి నడిపించుకున్నాడు. ఇప్పుడు మరలా ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే గారికి ఆత్మ సహాయాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, ఇశ్రాయేలీయులు దేవుని తట్టు తిరగడానికి ఇచ్చాడు. అవునా? దేవుడు మోషే గారికి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలీయుల్ని బానిస బ్రతుకులో నుండి విడిపించడానికి ఇచ్చాడు. ఈ పాపపు జీవితం నుండి బయటికి తీసుకురావడానికి ఇచ్చాడు. దేవుని న్యాయ విధుల వైపు ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ఇచ్చాడు. దేవునికి దగ్గర చేయడానికి మోషే గారికి ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు. అవునా? అవును. ఆ తర్వాత యెహోషువ గారికి కూడా ఇచ్చాడు అదే ఆత్మ సహాయాన్ని. యెహోషువ గారికి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, యెహోషువ గారికి కూడా ఆయన ఇశ్రాయేలీయులను దేవుని వైపుకు నడిపించాలి, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ఆయన ధ్యానించాలి, ఇశ్రాయేలీయుల సమాజానికి ఆ ధర్మశాస్త్రాన్ని చదివి నేర్పించాలి. అంటే దేవుని కట్టడలు ఇశ్రాయేలీయులు పాటించడానికి మోషే గారికి కూడా ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించాడు దేవుడు. అవునా? అవును. యెహోషువ గారు కూడా అయిపోయారు. తర్వాత బిలాము కూడా దేవుని సహాయంతోనే నడిచాడు, కానీ ఆ సహాయాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. అటు తర్వాత మనం ఆలోచన చేస్తే ఒత్నీయేలు కూడా దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఆయన ఎందుకు పొందుకున్నాడు? ఇశ్రాయేలీయుల్ని, ఆ బానిసలుగా మరలా జారిపోయిన ఇశ్రాయేలీయుల్ని మరలా విడిపించాలి, ఆ పాపంలో నుండి మరలా బయటకు తీసుకురావాలి, మరలా దేవుడి వైపుకు తిప్పాలి, దేవుని ఆజ్ఞలు చూపించాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలీయులు బ్రతకడానికి ఒత్నీయేలును కూడా ఆత్మ సహాయంతో నడిపించాడు దేవుడు. అవునా? అవును. ఆ తర్వాత ఎవరు వచ్చారు? యెఫ్తా గారు వచ్చారు. యెఫ్తా గారు కూడా అంతే. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించాడు ఆయన. ఇశ్రాయేలీయులు దేవుని వైపుకు తిప్పడానికి ఆత్మ సహాయంతో నడిచాడు ఆయన. ఒక గొప్ప జీవితం అయింది. ఆయన కుమార్తెను కూడా దేవుని పరిచర్యలో గొప్ప స్థానంలో నిలబెట్టడానికి ఇచ్చేసాడు ఆయన. అంటే ఆత్మ సహాయంతో ఆయన చేసిన పని ఏంటి అంటే, తన కుమార్తెను, తన జనాంగాన్ని దేవుని వైపుకు నడిపించాడు. ఇంకా ఎవరికి ఇచ్చాడు? సంసోని జీవితం కూడా మనకు అలాగే కనపడుతుంది. ఆ తర్వాత వచ్చిన వారి జీవితాలు కూడా మనకు అలానే కనపడుతూ ఉంటాయి. ఎలా కనపడుతూ ఉంటాయి? దేవుడు తన పిల్లలను తన వైపుకు తిప్పుకోవడానికి కొంతమంది భక్తులను ఎన్నుకొని ఆ భక్తుల మీద ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించుకున్నాడు, ముందుకు కొనసాగించుకున్నాడు. పాత నిబంధన చరిత్ర అంతా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మీరు చూడండి. ఆత్మ సహాయం ఎందుకు అంటే, దేవుడు తన పిల్లలను తన వైపుకు తీసుకోవడానికి, పాపంలో పడిపోయిన వారిని లేవనెత్తడానికి భక్తులకు ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించాడు. ఇలా నడిపించిన దేవుడు ఒకానొక పరిస్థితిలో
అసలు మనుషులతో మాట్లాడడమే మానేశాడు. పాత నిబంధన మలాకీ గ్రంథంతో అయిపోద్దా? పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం ఏదయ్యా అంటే మలాకీ గ్రంథమే, 39 పుస్తకాలలో. ఇప్పుడు మలాకీ గ్రంథం అయిపోయిన తరువాత వెంటనే మనకి పేజీ ఇలా తిప్పగానే ఏం కనపడుద్ది? ఏం కనిపిస్తుంది? ఇప్పుడు తిప్పుతున్నారా? మలాకీ గ్రంథం అయిపోగానే పాత నిబంధన అయిపోయింది. ఇప్పుడు పాత నిబంధన అయిపోయిన వెంటనే ఒక పేజీ మనం ఇలా తిప్పగానే ఏం కనపడుద్ది? క్రొత్త నిబంధన కనపడుద్ది. అవునా? క్రొత్త నిబంధనే కనపడుద్ది. కానీ ఈ పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కూడా కాదు. ఎన్ని? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఏ మనిషితోనూ కూడా మాట్లాడలే. 400 ఏళ్ళు, 400 సంవత్సరాలు దేవుడు సమాజంలో తన ప్రస్తావనను ఎక్కడ బయలుపరచకపోతే సమాజం ఎలా ఉంటుంది? దేవుడు 400 ఏళ్ళు సమాజంలో ఏ వ్యక్తిని కూడా కదిలించకపోతే, ఆత్మను ప్రవేశపెట్టకపోతే సమాజం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుందా? చాలా జాగ్రత్తగా ఉంటుందా? దేవుని పట్ల భయభక్తులు కలిగినట్లుగా ఉంటుందా? మన పిల్లలు చూడండి, మన తల్లిదండ్రులు 1 సంవత్సరం దూరంగా ఎక్కడో ఉన్నారనుకోండి, పిల్లలు బాగుంటారా? బాగుండరు. అసలు ముక్కు మొహం చూడకుండా, మాట్లాడకుండా, పట్టించుకోకుండా, అసలు నాకంటూ వాళ్ళొకళ్ళు ఉన్నారు అనే ఆలోచన లేకుండా పిల్లలు ఎక్కడో దూరాన బ్రతుకుతూ ఉన్నారనుకోండి, 1 సంవత్సరం పాటు చాలా మార్పులు వచ్చేస్తాయి వాళ్ళల్లో. మరి దేవుడు కూడా 400 ఏళ్ళు సమాజంతో, ప్రపంచంలో మనుషులతో మాట్లాడడం మానేశాడు అంటే మనుషులు ఎలా తయారైపోయి ఉంటారు? చాలా నీచమైనటువంటి ఆలోచనలతో నిండిపోయారు. 400 ఏళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, పుట్టినోళ్ళు పుడుతూనే ఉన్నారు. కానీ దేవుడు మాత్రం పలకట్లేదు. దేవుడు మాత్రం సమాజంతో మాట్లాడట్లేదు. దేవుడు మాత్రం సమాజంలో స్పందించట్లేదు. ఏ వ్యక్తిని పంపట్లేదు. ఒక ప్రవక్తను పంపట్లేదు, ఒక యాజకుడిని పంపట్లేదు, వాక్యంతో ఒక వ్యక్తిని నిలబెట్టుకోవట్లేదు. 400 ఏళ్ళు అసలు మౌనంగా ఉన్నాడు. అందుకే చాలామంది బైబిల్ పండితులు ఆ 400 సంవత్సరాల కాలాన్ని ఏమని మాట్లాడతారో తెలుసా? నిశ్శబ్ద కాలం అని మాట్లాడతారు. ఎందుకంటే దేవుడు నిశ్శబ్దంగా ఆగిపోయాడు, మాట్లాడట్లే. ఇంకా కొంతమంది ఏమంటారో తెలుసా? చీకటి కాలం అంటూ ఉంటారు. అంటే చీకటి, మొత్తం ప్రపంచం అంతా చీకటి అమ్ముకుంది, వెలుగు రేఖలు లేవు ప్రపంచం మీద. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్తూ ఉంటారా? ఇంకా అది చెప్పాలంటే అది ఒక కాలం, ఒక చీకటి నశించిపోయిన కాలం అని మాట్లాడుతుంటారు. అంటే దేవుడు 400 ఏళ్ళు సమాజంతో మాట్లాడడం మానేసేటప్పటికీ సమాజంలో దోపిడీ వాళ్ళు ఎక్కువైపోయారు, వ్యభిచారులు పెరిగిపోయారు, స్వార్థపరులు పెరిగిపోయారు. ఇంకా చెప్పాలి అంటే నీచమైన సంస్కృతిలో బతికేవాళ్ళు. కొత్త కొత్త మతాలు వచ్చేసాయి, కొత్త కొత్త దేవుళ్ళు వచ్చేసారు, దేవతలు వచ్చేసారు, వాళ్ళని ఆరాధించి కొత్త కొత్త విధానాలు వచ్చేసాయి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటామే టెక్నాలజీ పెరిగిపోయిందని, అలాగే ఆ రోజు కూడా పాపం పెరిగిపోయింది. పాపంతో బతికేవాళ్ళు. దేవుడు ఉన్నాడురా అని ఎవరైనా చెప్తారా అని చూస్తుంటే చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. చెప్పేవాళ్ళు లేకపోతే ఇంక వినేవాళ్ళు ఎక్కడుంటారు? లేరు. అలాంటి పరిస్థితి 400 సంవత్సరాలు నడిచింది. అప్పటికి సమాజం అంతా పాడైపోయింది, అప్పటికి సమాజం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు 400 ఏళ్ల తర్వాత దేవుడు మరలా ఒక వ్యక్తిని నిలబెట్టుకొని సమాజంతో మాట్లాడాలి అని సిద్ధపడ్డాడు. మరలా ఒక వ్యక్తిని నిలవపెట్టుకొని సమాజాన్ని నాకు దగ్గర చేసుకుందాం, పాపంలో బతుకుతున్న సమాజాన్ని బయటకు తీసుకొద్దాం, పాపంలో నలిగిపోతున్నటువంటి మనుషులను మరలా పవిత్రపరుచుకుందాం, నా ఉనికిని మరలా ప్రపంచానికి తెలియచేయాలి ఒక మనిషి ద్వారా అనుకున్నాడు దేవుడు. ఏలియాలో ఉన్న ఆత్మ ఇందా మనం రెఫరెన్స్ చూడలేదు, కానీ ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా గారిలోకి రావడం మనం చూస్తూ ఉంటాం.
అదే ఆత్మను మలాకి గ్రంథం చివరి అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఏలియా వంటి ప్రవక్తని మీ దగ్గరకు పంపిస్తా, ఏలియాలోని ఆత్మ ఉన్నటువంటి వ్యక్తిని మరలా పంపిస్తాను వాగ్దానం చేసి మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు 400 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాన్ని మరలా నెరవేరుస్తున్నాడు ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తే ఎవరు? ఇంకా సమాజంతో దేవుడు మాట్లాడడానికి యేసుప్రభు వారి కంటే ముందుగా ఒక రెఫరెన్స్గా ఒక వ్యక్తిని నిలవబెట్టుకున్నాడు, యోహాను గారు. యేసుప్రభు వారి కంటే ముందనగానే గుర్తొచ్చాడు ఆయన. లేకపోతే యేసుప్రభు వారి దగ్గర ఆగుతాం మనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన పేరు ఆ సౌండింగ్ మీరు వినండి ఎలా ఉంటుంది. ఏలియా గారి గురించి చెప్పేటప్పుడు ఏలియా గారు అండి అని చెప్తాం, మోషే గారి గురించి చెప్పేటప్పుడు మోషే గారు అని చెప్తాం, ఎలీషా గారి గురించి చెప్పేటప్పుడు ఎలీషా గారు అని చెప్తాం. కానీ యోహాను గారి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఏమని చెప్తాం? బాప్తిస్మమిచ్చి యోహాను. ఈ బాప్తిస్మమిచ్చు అనే మాట ఏ భక్తుడికి పెట్టని చూడండి మీరు. మోషే గారికి పెడతామా? బాప్తిస్మమిచ్చి మోషే అని ఎక్కడన్నా చదివామా మనం? బాప్తిస్మమిచ్చి యెహోషువ అని ఎక్కడన్నా చదివామా? బాప్తిస్మమిచ్చి మార్కు గారు అని ఎక్కడ చదివామా? ఎక్కడ చదవం మనం. కేవలం యోహాను గారి దగ్గర మాత్రమే ఈ ప్రస్తావన కనపడుద్ది, బాప్తిస్మమిచ్చి యోహాను. అంటే యోహాను గారిని దేవుడు నిలవబెట్టుకోవడంలోనే ఒక గొప్ప ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అందుకే యోహాను గారి గురించి దేవుడు మాట్లాడుతూ యోహాను గారికి ఇచ్చిన ప్రొఫైల్ ఏంటో తెలుసా? ఒక్కసారి చూద్దాం మనం. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం నుండి. సందర్భం మనకు బాగా సుపరిచితం. జకర్యా ఎలిజబెత్లు ఇరువురు కూడా బహువృద్ధులుగా అయిపోయారు. అయినప్పటికీ దేవుడు వారికి గర్భఫలాన్ని ఇవ్వలేదు. ఇవ్వకపోయేటప్పటికీ ఆలస్యం అయ్యే కొలది అనుమానం పెరిగిపోతుంది సమాజానికి. ఏమని? ఈ పాస్టర్ గారు కదా, వీళ్ళు పాస్టమ్మ గారులు కదా, దేవుడు ఎందుకు వారికి పిల్లల్ని ఇవ్వట్లేదు, ఎందుకు వారికి పిల్లల్ని ఇవ్వట్లేదు అనే ఒక సందేహం పెరిగిపోతుంది, అనుమానాలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఒక కొత్త కారణాలు బయటకు వస్తూ ఉన్నాయి. అలా వస్తూ ఉన్న క్రమంలోనే దేవుని దూత కూడా జకర్యా గారి దగ్గరకు వచ్చింది. జకర్యా గారు ధూపం వేయడానికి వెళ్ళేటప్పటికీ ఆ కుడిపార్శాన బలిపీఠపు పక్క దూత నిలవబడి జకర్యా గారితో మాట్లాడుతూ అంటుంది కదా. 13వ వచనం, నీ వాటర్ కొంచెం. 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం. చాలా ఒకసారి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? జకర్యా, నువ్వు భయపడకో, నీ ప్రార్థన వినబడింది. ఏం వినబడింది దేవునికి? అంటే జకర్యా గారు తన భార్యతో కలిసి రోజు ఏం చేసేవాడు? ప్రార్థన. నీ ప్రార్థన నాకు వినబడింది. దేని గురించి చేసేవాడు? అయ్యా గర్భఫలాన్ని ఇవ్వు. అడుగుతారు ఎవరైనా. జకర్యా కూడా అడిగే ఉంటాడు. అందుకే మాట్లాడుతుంది కదా, నీ ప్రార్థన విన్నాను నేను, నీ భార్యతో కలిసి నువ్వు చేసే ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్తు కుమారుని కంటుంది. లేట్ అయిపోయింది కదా అని నువ్వు ఆలోచన చేయకు, ఇంకా ఎప్పుడు జరుగుద్ది అని నువ్వు ఆశపడకు. నీ భార్య ఖచ్చితంగా ఒక కుమారుణ్ణి కంటుంది, నీకు ఒక గర్భఫలాన్ని ఇస్తుంది అని మాట్లాడుతుంది. ఇంకా అంటుంది కదా, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని. ఎప్పుడు తల్లి గర్భమును పుట్టినది, భూమి మీద పుట్టినప్పుడు కాదు, తల్లి గర్భములో. అంటే తండ్రిలో నుండి ఎప్పుడైతే తల్లి గర్భాన్ని చేరుకున్నాడో, ఎప్పుడైతే అండంగా ఉన్న ఆయన పిండంగా మారిపోయాడో, ఎప్పుడైతే తల్లి గర్భాన పడ్డాడో అది మొదలుకొని
తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఏమని మాట్లాడుతున్నాడు? అతడు తల్లి గర్భంలో పడడంతోనే పరిశుద్ధాత్మ సహాయంతో నిండుకుంటాడు. ఆయన ఎవరి సహాయంతో? మనుషుల సహాయం కాదు యోహాను గారికి ఉండేది. తల్లి గర్భాన పడినప్పటి నుండే పరిశుద్ధాత్మ సహాయంతో అతడు పెరుగుతాడు. తల్లి గర్భంలో 9 నెలలు ఒంటరిగా ఉండడు. ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో ఎదుగుతూ ఉంటాడు. భూమి మీద పడిన తర్వాత కూడా అదే పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు కొనసాగుతూ ఉంటాడు. ఎందుకు పరిశుద్ధాత్మ సహాయంతో యోహాను ముందుకు కొనసాగుతాడు అని మీరు అడుగుతారేమో. ఎందుకో తెలుసా? అనేక మందిని ప్రభు అయిన దేవుని వైపుకు యోహాను తిప్పాలి. పాపంలో పడిపోతున్న జనసమూహాన్ని దేవుని వైపుకు నడిపించాలి యోహాను. దేవుని వైపుకు ప్రజలను నేను తీసుకొని రావాలి. అందుకు పుట్టుకతోనే పరిశుద్ధాత్మ సహాయంతో పుట్టిస్తున్నాడు యోహాను గారిని. అందుకే కిందకు వచ్చాకంటాడు కదా, 17వ వచనం చివరి మాట, లేదా మొదటి నుంచి చూద్దాం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులైన నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు. ఏమాత్మ? ఏలియా యొక్క ఆత్మ. ఒకనాడు ఏలియా ఒక తరంలో ఎలా అయితే రోషం కలిగి బతికాడో అలాంటి ఆత్మను కలిగి యోహాను కూడా బతకబోతున్నాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ప్రభువుకు ముందుగా వెళ్తాడు యోహాను. అంటే యోహాను పుట్టుకలోనే పరిశుద్ధాత్మ సహాయం ఉంది. ఆ పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రభువు వైపుకు అనేక మందిని యోహాను త్రెప్పాలి. మానవాళిని యోహాను దేవుని వైపుకు నడిపించాలి. దేవుని పిల్లలను మరలా దేవునికి దగ్గర చేయాలి. ఆ చెయ్యడంలో ఉన్న ఒక భాగమే బాప్తిస్మాలు ఇవ్వడం. అవునా? అవును. ఇప్పుడు యోహాను గారి గురించి మనం చూసాం. యోహాను గారికి ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని. అది కూడా 400 సంవత్సరాల తర్వాత యోహానుకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి, నా ప్రజలను నా వైపు తిప్పు యోహాను, నీ తర్వాత మరొక వ్యక్తి రాబోతున్నాడు, ఆయనకు ముందుగా నువ్వు మార్గాన్ని సరళం చేసేయాలని చెప్పేశాడు దేవుడు. అవునా? చెప్పాడు. చెప్పిన తరువాత యోహాను గారు చేసినటువంటి ఆత్మ సహాయంతో కూడిన పనులు మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మందికి ఉండే అలవాటు, ఆలోచన ఏంటంటే దేవుడు ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు కాబట్టి మేము ఆత్మ సహాయంతో ఏదైనా చేస్తాం. ఏం చేస్తాం? ఆత్మ సహాయం మా పిలుపు వేరు, మా నడవడిక వేరు, మేము ఉండే విధానం వేరు, దేవుడు మమ్మల్ని ఆత్మతో నడిపించే విధానం వేరు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆత్మ సహాయంతో ఏంటి చేసేది అంటే మోషే గారు చేసిన కార్యాలయం చేయట్లే, యెహోషువ గారు చేసిన కార్యాలయం చేయట్లే. ఆత్మ సహాయంతో యెఫ్తా గారు చేసినట్లుగా ఏ కార్యాలు చేయట్లే, సంసోను చేసిన కార్యాలు చేయట్లే. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధనలో ఆత్మ సహాయంతో భక్తులు ఏ కార్యాలైతే చేశారో ఆ కార్యాలు చేయట్లేదు ఇప్పుడు. మరేం చేస్తున్నారు? ఆత్మ సహాయం ఉంది అని ఇప్పుడున్నటువంటి వాళ్ళు భక్తులు చేసే పనులేంటి? చూడట్లేదా? సమాజంలో ఏం చేస్తాం? కర్చీఫ్లు అమ్మేస్తాం సీరియస్గా. ఇంకా ఏం చేస్తాం? మీ పిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా, వాళ్ళకి చదువు అసలు వచ్చినా రాకపోయినా ప్రేయర్ ప్యాడ్లు పెన్నులు అమ్మేస్తాం. అవి తీసుకెళ్ళి మీరు చక్కగా టేబుల్ మీద కూర్చోగానే ఇక మీ మైండ్లో ఇక్కడ మనకు సరుకు లేకపోయినా, చదువు లేకపోయినా, సబ్జెక్ట్ లేకపోయినా పెన్ను పట్టుకోగానే పేపర్ మీద అలా వెళ్ళిపోద్ది పెన్ను. ఇంకా ఆగదు, ఇంకా అయిపోయినా కూడా ఆగదు. అంటే ఇదొక విధానం. ఏంటంటే ఈ పెన్నులు ప్యాడ్లు ఈ పరిశుద్ధాత్మ సహాయంతో మేము మీకు ఇస్తున్నాం. వస్తువులు అమ్ముకుంటాం. నిజంగా చెప్పాలంటే ఇది వ్యాపారం. కచీఫ్లు అమ్మే వ్యాపారం కదా. బయట కొట్టోడు అమ్మితే వ్యాపారం, నువ్వు చర్చిలో అమ్మితే మాత్రం భక్తి. బయట షాప్లో ఉన్న వాళ్ళు ప్యాడ్లు పెన్నులు అమ్మితే అది వ్యాపారం, నువ్వు సంఘంలో అమ్ముకుంటే భక్తి, ఆత్మ నడిపింపు. ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే చాలా కనపడుతున్నాయి ఈరోజు సొసైటీలో. ఆత్మ సహాయం మాకుంది అని యాపిల్స్ అమ్మేవాళ్ళు కూడా వచ్చేసారు, అట్టిపళ్ళు అమ్మేవాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకెక్కడో బత్తాయి పళ్ళు అమ్మేవాళ్ళు కూడా వచ్చేసారు.
అంటే బయట పళ్ళు అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఇక ఆత్మ సహాయం ఉందని అమ్మేసుకోవచ్చు, రేట్లు కూడా ఎక్కువ పెట్టి అమ్మేసుకోవచ్చు. కానీ మీరు చూడండి, దేవుడు ఆత్మ సహాయాన్ని ఒక మనిషికి ఇచ్చాడు అంటే వ్యాపారాలు చేసుకోవడానికి ఇవ్వలే, ఎక్కడ ఇవ్వలే. బైబిల్లో ఆత్మ సహాయంతో ఒక మనిషిని నడిపించాడు అంటే నీ లావాదేవీలు అందుబాటు చేసుకోవడానికి ఎక్కడ జరగలేదు బైబిల్లో. దేవుడు ఆత్మ సహాయాన్ని ఒక భక్తుడికి ఇచ్చినప్పుడు ఆ భక్తుడు స్వార్థంతో ఎక్కడ వ్యవహరించలా. ఒకవేళ బిలాముల స్వార్థం కోసం ఎవరైనా వ్యవహరించినా అది చివరి వరకు నిలబడలే. కానీ ఈరోజు చూడండి, ఆత్మ సహాయంతో వ్యాపారాలు వచ్చాయి. ఆత్మ సహాయం మాకుందని వ్యాపారాలు చేసేవాళ్ళు కొందరు, డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కొందరు, పేరు సంపాదించుకునే వాళ్ళు కొందరు, చాలా మంది వచ్చాయి. కానీ కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు పరిశుద్ధాత్ముడిని యోహాను గారికి ఇచ్చిన తరువాత యోహాను గారి జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు కనబడుతూ ఉంటాయి తప్ప వ్యాపారాలకు సంబంధించిన కార్యాలు ఎక్కడ కనిపించవు. అసలు పరిశుద్ధాత్ముడిని యోహాను గారికి అప్పగించడంలో మూల ఉద్దేశం ఏంటయ్యా అని అంటే, ఇందాకే చెప్పాను, ప్రజలను దేవుని వైపుకు తిప్పాలి. ఎలా తిప్పాడు, ఎలా దేవుని వైపుకు నడిపించాడు. యోహాను జీవితంలో దేవుని యేసుప్రభు వారి కంటే ముందుగా మార్గాన్ని ఎలా సరళం చేస్తూ ముందుకెళ్ళిపోయాడు అన్నది ఖచ్చితంగా వచ్చేవారు మనం ధ్యానించడానికి సిద్ధపడదాము. ఖచ్చితంగా ఈ విషయాలను గురించి మరలా మీరు ఒకసారి అవగాహన చేసుకొని ధ్యానించి వచ్చేవారానికి సిద్ధపడండి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ అమూల్యమైన మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చినంత గొప్ప సహాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోండి నాయన, మీరు అనాది కాలము నుండి తండ్రి పరిశుద్ధాత్మ దేవుని అనేక మంది మీదకు పంపి దేవా అనేక కార్యక్రమాలను జరిగించారు తండ్రి. ఒకనాడు మోషే గారి మీదకు పంపినప్పుడు మీ పిల్లలను నాయన మీకు దగ్గర చేయడానికి మోషే గారిని నిలబెట్టుకున్నారు, యెహోషువ గారిని నిలబెట్టుకున్నారు. అదే రీతిగా తండ్రి సంసోనుని కానివ్వండి, యెఫ్తా గారిని కానివ్వండి తండ్రి, ఒత్నీయేలు గారిని కానివ్వండి, ఇలాంటి భక్తులందరి మీదకి నాయన పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపి తండ్రి అనేక మంది పాపంలో పడిపోయిన వారిని మీ వైపు నిలబెట్టుకొని మీరు మహిమ పొందుకున్నారు. అదే రీతిగా నాయన ఈనాడు సమాజంలో కూడా ముందుకు కొనసాగడానికి మీ పిల్లలకు సహాయాన్ని దయచేయండి తండ్రి. యోహాను గారికి నాయన 400 ఏళ్ల తరువాత ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితులను మీరు నెలకొల్పారో వాటన్నిటిని ధ్యానించడానికి మరలా మాకు ఒక అవకాశమును దయచేయండి తండ్రి. మీ చిత్తానుసారంగా ముందుకు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించండి. మా జీవితంలో తండ్రి ఇంకా ఆయుష్ కాలము మిగిలి ఉంటే మిమ్మల్ని గూర్చి ధ్యానించడానికి, మీ పిల్లలతో కలిసి మాట్లాడడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి మరొకసారి వందనములండి.